నామినేటెడ్ పోస్టులు భర్తీ అయినాయట కాంగ్రెస్లో. పలు కుల కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బండి రమేష్. కూకట్పల్లి నుంచి ఆయన లాస్ట్ టైం కంటెస్ట్ చేసిండు 2023 ఎలక్షన్స్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి. సో ఆయన అదే సామాజిక వర్గం కాబట్టి బండి రమేష్ గారికి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిరట. యాదవ సహకార సంస్థ చైర్మన్గా రఘునాథ్ యాదవ్ అట. తెలుగు అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకటనారాయణ. మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని పెట్టే అవకాశం ఉందట. క్వశ్చన్ మార్క్. పెండింగ్లో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ నియామకం. ఎందుకు కాంపిటీషన్ ఎక్కువ ఉందని పెడతలేరా? ఇగో కేయూ క్యాంపస్ ఏంది రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది. వివిధ కుల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రమేష్ తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మారబోయిన రఘునాథ్ యాదవ్ రాష్ట్ర యాదవ సహకార సంస్థ చైర్మన్గా నియామకం పొందారు. వెలమ కార్పొరేషన్ చైర్మన్గా జువ్వాడి నరసింగరావు నియమితులయ్యారు. జువ్వాడి నరసింగరావు గారు ఆయన మొన్న కోరుట్ల నుంచి పోటీ చేసిండు 2023 ఎలక్షన్స్లో. అలాగే తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్గా కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు నియమితులయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని పలు కులాలు వృత్తిపరమైన కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. అదేవిధంగా ఖమ్మం స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పువ్వల దుర్గాప్రసాద్ను నియమించింది సుడాట. ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం జారీ చేశారు. ఇవన్నీ అవే. ఇందులో తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీకి కార్పొరేషన్కు చరణ్ కౌశిక్ యాదవ్ని నియమించారు. మొత్తానికి మనోడు పోస్ట్ కొట్టేసిండు. ఎమ్మెల్సీకి ట్రై చేసినట్టున్నాడు, అది రాలేదు. ఈ కార్పొరేషన్ ఇచ్చిరు. ఇక ఛానళ్ళల్లో ఇక్కడ డిబేట్స్లో కొంత ఎక్కువగా ఫోకస్ అవుతున్నాడు. సో తనకి అవకాశం దక్కింది. తెలంగాణ తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకటనారాయణ. గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య కొల్లె సరితాట. వెలమ కార్పొరేషన్ జువ్వాది నరసింగరావు. తెలంగాణ భట్రాజు సహకార సొసైటీల సమాఖ్య సిహెచ్ బాలరాజు. పద్మశాలి సహకార సంస్థ గూడూరు శ్రీనివాస్. కమ్మ కార్పొరేషన్ బండి రమేష్ చైర్మన్. అయిన వైస్ చైర్మన్ పరుచూరి మురళి అట. తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ దూడెం వెంకటరమణ జక్కని అనిత వైస్ చైర్మన్. తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ అట. వడ్డెర సహకార సంస్థ చైర్మన్గా గుంజ రేణుకా నారాయణ. వైస్ చైర్మన్ బత్తుల వెంకటేష్. యాదవ సహకార సంస్థ ఎం రఘునాథ్ యాదవ్ చైర్మన్. గజ్జి భాస్కర్ యాదవ్ వైస్ చైర్మన్. మున్నూరు కాపు సహకార సంస్థ బొమ్మ శ్రీరామ్ చైర్మన్. అల్లం భాస్కర్ వైస్ చైర్మన్. వాల్మీకి బోయ సహకార సంస్థ గట్టు తిమ్మప్ప చైర్మన్. బోయ నగేష్ వైస్ చైర్మన్. మేర సహకార సంస్థ సంగ వెంకటరాజం చైర్మన్. ఎం లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్. పెరిక సహకార సంస్థ డొంగరి వెంకటేశ్వర్లు చైర్మన్. బుడగం శ్రీనివాస్ వైస్ చైర్మన్. కల్లు గీత కార్మిక సహకార సంస్థ ఎం చంద్రశేఖర్ గౌడ్ చైర్మన్. కేశం నాగరాజ్ గౌడ్ వైస్ చైర్మన్. రజక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ డీర్ అజయ్ కుమార్ చైర్మన్. బంగారు బాబు వైస్ చైర్మన్. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బస్వరాజు శ్రీనివాస్ వైస్ చైర్మన్. పి సుబ్రహ్మణ్య ప్రసాద్ అట. ఇప్పుడు ఒక్క రూపాయి బడ్జెట్ లేనటువంటి చైర్మన్ కార్పొరేషన్ పోస్టులు ఇవి. ఏం లేవు, జస్ట్ వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి ఏదో పదవులు ఇవ్వాలి కాబట్టి ఇచ్చినటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఏమీ లేదు. ఒక్క రూపాయి బడ్జెట్ లేనటువంటి కార్పొరేషన్లు ఇవి. చాలా కార్పొరేషన్లు పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు తెలుసా, మొత్తం బీసీలకు ఇచ్చినామంటారేమో. ఇప్పుడు ఇక్కడ పద్మశాలి చేనేత అభివృద్ధి సంస్థ ఉంది, ఎవరికి ఇస్తారు? వాళ్ళకే ఇవ్వాలి కదా. నువ్వు క్లెయిమ్ చేసుకునేది ఏముందాడా? ఇవన్నీ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, వాటికి నియమించండి గంతే. ఇంకా బొచ్చడున్నాయి కార్పొరేషన్స్. ఉన్న కార్పొరేషన్లకే పైసలు లేవు. ఎవరో పెట్టిరు నాకు ఇది ఉంది కదా, నిన్న పోస్టులు ఎవరైతే వచ్చినాయో మన కార్పొరేషన్ పోస్టులు ఇచ్చారు కదా, ఆ కార్పొరేషన్ పోస్టులు ఎవరెవరికి వచ్చినాయి అన్నది ఒక లెక్క కనబడుతున్నది. ఏంది ఇది? పాతదా ఇది, కొత్తదా? టీఆర్ఎస్ హయాంలో ఎవరెవరికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి, టీఆర్ఎస్ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అండ్ తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఎవరెవరికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి, రేవంత్ రెడ్డి ఎంతమందికి అవకాశాలు వచ్చినాయని ఒకటి వైరల్ అవుతున్నది. టీఆర్ఎస్ ఎంతమందికి ఇచ్చింది, కాంగ్రెస్ ఎంతమందికి ఇచ్చింది ఇప్పటిదాకా. టీఆర్ఎస్లో బాల్క సుమన్ ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, విప్ అయిండు. ఏది టీఆర్ఎస్ హయాంలో. గాదర్ కిషోర్ ఎమ్మెల్యే 2 సార్లు అయిండు.
పిడమర్తి రవి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిండు. బొంతు రామ్మోహన్ జిహెచ్ఎంసీ మేయర్ అయిండు. చిరుమల్ల రాకేష్ టీఎస్టీఎస్ చైర్మన్ అయిండు. ఆంజనేయులు గౌడ్ మెంబర్ బీసీ కమిషన్ మెంబర్ అయిండు అండ్ శాట్ చైర్మన్ అయిండు. విద్యాసాగర్ మెంబర్ ఎస్సీ ఎస్టీ కమిషన్. ఎర్రోల శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయిండు. మన్నె క్రిషాంక్ టీఎస్ఎండిసి చైర్మన్ అయిండు. దూదిమట్ల బాలరాజు యాదవ్ చైర్మన్ టీఎస్ షీప్స్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ అయిండు. గుగులోతు శంకర్ నాయక్ ఆర్టీఏ కమిషనర్ అయిండు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ చైర్మన్ అయిండు. ఎమ్మెల్యే టికెట్ హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. టీఎస్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. మొత్తం 12 మెంబర్స్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్టివిస్ట్ ఫ్రమ్ ఓయూ గాట్ పొలిటికల్ పొజిషన్స్ ఇన్ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. రైట్. తెలంగాణ కాంగ్రెస్కి వచ్చేసరికి పరిస్థితి ఏంది? 2.5 ఏళ్ళు అవుతుంది. ఎంతమందికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? బాలలక్ష్మి గారు బీసీ కమిషన్ మెంబర్ అయింది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన ఆమె ఓన్లీ మెంబర్ అయింది ఆమె కార్పొరేషన్. డాక్టర్ చారకొండ వెంకటేష్ మెంబర్, ఆయన కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్, కానీ ఓన్లీ కార్పొరేషన్ ఇచ్చింది. ఇద్దరికే ఇచ్చింది, ఇద్దరికే. మరి ఇప్పుడు ఈయన ఇంకా 2.5 ఏళ్ళలో ఎంతమందికి ఇవ్వాలి? నీతో కంపేర్ చేస్తే మరి ఈయనే బెటర్గా ఉన్నాడు కదా. ఈయన ఇచ్చిన పోస్టులకే జనం ఆ రోజు తిరగబడ్డారు. ఏమి ఇచ్చినావా, ఏం చేసినావు, ఉస్మానియా యూనివర్సిటీని ఏం చేసినావు, విద్యార్థి నాయకులను ఏం చేసినామని. కానీ మరి మీరు మీ కాంగ్రెస్ పార్టీలో 2.5 సంవత్సరాలుగా మీ పార్టీ కోసం కష్టపడి 10.5 కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాడి లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు పోయి ఆగమైన ఆ యువత ఎవరైతే విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళకి ఏం అవకాశాలు ఇచ్చారు మీరు? గద్వాల విజయలక్ష్మి కావాల్సి వచ్చిందా? గద్వాల విజయలక్ష్మి ఏ పార్టీ నుంచి వచ్చింది? మేయర్ అవుతుంది ఇప్పుడు అట. ఆమెకి మళ్ళీ సపరేట్ మహిళా కమిషన్ చైర్మన్ అట ఆమె. ఇప్పుడు ఈయన ఇద్దరికి ఇచ్చిండంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఎంతమందికి ఇస్తాడు? కనీసం ఈ పాత గవర్నమెంట్లో ఇచ్చిన ఆ 10 నెంబర్నైనా రీచ్ అవుతావా నువ్వు? ఇట్లా కంపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆయనే బెటర్ కదా అంటున్నావు. మళ్ళీ ఇది పెద్ద మోసం అవుతుంది. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్కి అవకాశాన్ని కల్పిస్తున్నదే ముందు నుంచి నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి కల్పిస్తున్నాడు.